ఒకటో సమూయేలు గ్రంథంలో నుండి 18వ అధ్యాయం చదువుకుంటున్నాం. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయమును దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితుడుగా భావించుకొని అతన్ని ప్రేమించెను. ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతని వెళ్ళనీయక సౌలు అతనిని చేర్చుకొనెను. దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదునకిచ్చెను. దావీదు సౌలు తనను పంపిన చోట్లకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చెను. గనుక సౌలు యోధుల మీద అతన్ని నియమించెను. జనులందరి దృష్టికిని సౌలు సేవకుల దృష్టికిని దావీదు అనుకూలుడై ఉండెను. దావీదు ఫిలిష్తీయుని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇజ్రాయేలీయుల ఊళ్ళన్నిటిలో నుండి తంబులతోనూ సంభ్రములతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరనిరే. ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహు కోపము తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలదియు నాకు 1000 కొలదియు అనియు స్తుతిపాడిరే, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుచుండగా దావీదు మునుపటి లాగున వీణ చేత పట్టుకొని వాయించెను. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈటె ఉండగా దావీదు పొడిచి గోడకు బిగించుదనుకొని సౌలు ఆ ఈటెను విసిరేను. అయితే అది తగులకుండా దావీదు 2 మారులు తప్పించుకొనెను. యెహోవా తనను విడిచి దావీదునకు తోడయుండుట చూచి సౌలు దావీదునకు భయపడెను. కాబట్టి సౌలు అతని తన యొద్ద నుండనీయక సహస్రాధిపతిగా చేసెను. అతడు జనులకు ముందు వచ్చుచు పోవుచూ నుండెను. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచి మరి అధికముగా అతనికి భయపడెను. ఇజ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ దావీదు జనులకు ముందు వచ్చుచు పోవుచూ ఉండుట చేత వారు అతనిని ప్రేమింపగా సౌలు నా చేయి వాని మీద పడకూడదు, ఫిలిష్తీయుల చేయి వాని మీద పడును గాక అనుకొని దావీదు నా పెద్ద కుమార్తె అయిన మేరబును నీకిత్తును. నీవు నా పట్ల యుద్ధశాలివై ఉండి యెహోవా యుద్ధములను జరిగింపవలెను. అందుకు దావీదు రాజునకు అల్లుడ నగుటకు నేనెంతటి వాడను, నా స్థితి అయినను ఇజ్రాయేలీలో నా తండ్రి కుటుంబమైనను ఏ పాటివని సౌలుతో అనెను. అయితే సౌలు కుమార్తె అయిన మేరబును దావీదునకు ఇయ్యవలసి ఉండగా సౌలు ఆమెను మెహలోతీయుడైన అద్రియేలుకిచ్చి పెండ్లి చేసెను. అయితే తన కుమార్తె అయిన మీకాలు దావీదు మీద ప్రేమ కలిగి ఉండగా సౌలు విని సంతోషించి ఆమె అతనికి ఉరిగా నుండునట్లును ఫిలిష్తీయుల చెయ్యి అతని మీద నుండునట్లును నేను ఆమెను అతనికి ఇత్తుననుకొని ఇప్పుడు నీవు మరి ఒక దాని చేత నాకు అల్లుడ వగుదవని దావీదుతో చెప్పి తన సేవకులను పిలిపించి మీరు దావీదుతో రహస్యముగా మాట్లాడి రాజు నీ యందు ఇష్టము కలిగి ఉన్నాడు, అతని సేవకులందరూ నీ ఎడల స్నేహముగా నున్నారు, కాబట్టి నీవు రాజునకు అల్లుడు కావలనని చెప్పవలనని ఆజ్ఞ ఇచ్చెను. సౌలు సేవకులు ఆ మాటలను బట్టి దావీదుతో సంభాషింపగా దావీదు నేను దరిద్రుడనై ఎన్నిక లేనివాడనై ఉండగా రాజునకు అల్లుడ నగుట స్వల్ప విషయమని మీకు తోచినా అని వారితో అనగా సౌలు సేవకులు దావీదు పలికిన మాటలు అతనికి తెలియజేసిరి. అందుకు సౌలు ఫిలిష్తీయుల చేత దావీదును పడగొట్టవలనన్న తాత్పర్యము గలవాడై రాజు ఓలిని కోరిక రాజు శత్రువుల మీద పగ తీర్చుకొనవలనని ఫిలిష్తీయులు 100 ముందోళ్లు కోరుచున్నాడని దావీదుతో చెప్పుడనెను. సౌలు సేవకులు ఆ మాటలు దావీదునకు తెలియజేయగా తను రాజునకు అల్లుడు కావాలనన్న కోరిక గలవాడై గడువు దాటక మునిపే లేచి తన వారితో పోయి ఫిలిష్తీయులలో 200 మందిని హతము చేసి
వారు ముందోళ్లు తీసుకుని వచ్చి రాజునకు అల్లుడ నగుటకై కావలసిన లెక్క పూర్తి చేసి అప్పగింపగా సౌలు తన కుమార్తె అయిన మీకాలును అతనికిచ్చి పెండ్లి చేసెను. యెహోవా దావీదునకు తోడై నుండుటయు తన కుమార్తె అయిన మీకాలు అతని ప్రేమించుటయు సౌలు చూచి దావీదునకు మరి ఎక్కువగా భయపడి ఎల్లప్పుడూ దావీదు మీకు విరోధంగా ఉండెను. ఫిలిష్తీయుల సర్దారులు యుద్ధమునకు బయలుదేరుచు వచ్చిరి. వారు బయలుదేరినప్పుడెల్లను దావీదు బహు వివేకము కలిగి ప్రవర్తించుచు రాగా సౌలు సేవకులందరికంటే అతని పేరు బహు ప్రసిద్ధికెక్కెను. దేవుడు ఈ చిన్ని వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. 1 సమూయేలు గ్రంథంలో నుండి 19వ అధ్యాయం చదువుకుంటున్నాం. అంతటా సౌలు మీరు దావీదును చంపవలసినదని తన కుమారుడైన యోనాతానుతోనూ తన సేవకులందరితోనూ చెప్పగా సౌలు కుమారుడైన యోనాతాను దావీదు యందు బహు ఇష్టము గలవాడయ్యుండి దావీదుతో ఇట్లా నేను నా తండ్రి అయిన సౌలు నిన్ను చంపవలనన్న ప్రయత్నము మీదనున్నాడు. కాబట్టి నీవు ఉదయమున జాగ్రత్త పడి రహస్యమైన స్థలమందు దాగియుండుము. నేను వచ్చి నీవున్న చేనిలో నా తండ్రి వద్ద నిలిచి నిన్ను గూర్చి అతనితో మాట్లాడిన తరువాత నిన్ను గూర్చి నాకేమైనా తెలిసిన ఎడలా దానిని నీతో తెలియజెప్పుదును. నేను యోనాతాను తన తండ్రి అయిన సౌలుతో దావీదును గూర్చి దయగా మాట్లాడి నీ సేవకుడైన దావీదు నీ విషయంలో ఏ తప్పిదమును చేసినవాడు కాక బహు మేలు చేసెను గనుక రాజా నీవు అతని విషయంలో ఏ పాపము చేయకుందువుగాక. అతడు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిష్తీయుని చంపగా యెహోవా ఇశ్రాయేలీయులందరికీ గొప్ప రక్షణ కలుగజేసెను. అది నీవే చూచి సంతోషించితివి గదా. నిష్కారణముగా దావీదును చంపి నిరపరాధి యొక్క ప్రాణము తీసి నీవెందుకు పాపము చేయుదువని మనవి చేయగా సౌలు యోనాతాను చెప్పిన మాట ఆలకించి యెహోవా జీవము తోడు అతనికి మరణ శిక్ష విధింపవనని ప్రమాణము చేసెను. యెహోవా జీవము తోడు అతనికి మరణ శిక్ష విధింపనని ప్రమాణము చేసెను. అప్పుడు యోనాతాను దావీదును పిలుచుకొని పోయి ఆ సంగతులన్నీ అతనికి తెలియజేసి దావీదును సౌలునొద్దకు తీసుకుని రాగా దావీదు మునుపటి లాగున అతని సన్నిధిని ఉండెను. తరువాత యుద్ధము సంభవించినప్పుడు దావీదు బయలుదేరి ఫిలిష్తీయులతో యుద్ధము చేసి వారిని ఓడించి వెనుకకు పారదోలి గొప్ప వధ చేయగా యెహోవా యొద్ద నుండి దురాత్మ సౌలు మీదికి వచ్చెను. సౌలు ఈట చేత పట్టుకొని ఇంట కూర్చుండి ఉండెను. దావీదు సితారా వాయించుచుండగా సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడుచుదునన్న తాత్పర్యము కలిగి ఈటే విసిరెను. దావీదు అతని ఎదుట నుండి తప్పించుకొనినందున ఈటే గోడకు నాటగా దావీదు ఆ రాత్రి అందు తప్పించుకొని పారిపోయాను. ఉదయమున అతని చంపవలెనని పొంచియుండి దావీదును పట్టుకొనుటకై సౌలు అతని ఇంటికి దూతలను పంపగా దావీదు భార్య అయిన మీకాలు ఈ రాత్రి నీ ప్రాణమును నీవు దక్కించుకొంటేనే గాని రేపు నీవు చంపబడదు అని చెప్పి కిటికీ గుండా దావీదును దింపగా అతడు తప్పించుకొని పారిపోయాను. తరువాత మీకాలు తన గృహ దేవత బొమ్మను తీసి మంచము మీద పెట్టి మేకబొచ్చు తలవైపున ఉంచి దుప్పటితో కప్పివేసి సౌలు దావీదును పట్టుకొనుటకై దూతలను పంపగా అతడు రోగియున్నాడని చెప్పెను. దావీదును చూచుటకు సౌలు దూతలను పంపి నేను అతని చంపునట్లుగా మంచముతో అతని తీసుకుని రండని వారితో చెప్పగా ఆ దూతలు వచ్చి లోపల చొచ్చి చూచినప్పుడు తలతట్టున మేకబొచ్చుగల ఒకటి మంచము మీద కనబడెను. అప్పుడు సౌలు తప్పించుకొని పోవునట్లుగా నీవు నా శత్రువుని పంపివేసి నన్నిలాగున ఎందుకు మోసపుచ్చితవని మీకాలును అడుగగా మీకాలు నేనెందుకు నిన్ను చంపవలేను, నన్ను పోనిమ్మని దావీదు తనతో చెప్పినందుకని సౌలుతో అనెను. అలాగున దావీదు తప్పించుకొని పారిపోయి రామాలోనున్న సమూయేలునొద్దకు వచ్చి సౌలు తనకు చేసినది అంతటిని అతనికి తెలియజేయగా అతడును సమూయేలును బయలుదేరి నాయోతుకు వచ్చి అచట కాపురం ఉండెరి. దావీదు రామా దగ్గర నాయోతులో ఉన్నాడని సౌలునకు వర్తమానము రాగా దావీదును పట్టుకొనుటకై సౌలు దూతలను పంపెను. వీరు వచ్చి ప్రవక్తలు సమాజముగా కూడుకొని ప్రకటించుటయు సమూయేలు వారి మీద నాయకుడుగా నిల్చుటయు చూడగా దేవుని ఆత్మ సౌలు పంపిన దూతల మీదకి వచ్చెను.
గనుక వారును ప్రకటింపనారంభించిరి. ఈ సంగతి సౌలునకు వినబడినప్పుడు అతడు వేరు దూతలను పంపెను గాని వారును అటువలనే ప్రకటించుచుండిరి. సౌలు మూడవసారి దూతలను పంపెను గాని వారు ప్రకటించుచుండిరి. కడవసారి తానే రామాకు పోయి శేఖ దగ్గరనున్న గొప్ప బావి యొద్దకు వచ్చి సమూయేలును దావీదును ఎక్కడ ఉన్నారని అడుగగా ఒకడు రామా దగ్గర నాయోతులో వారున్నారని చెప్పెను. అతడు రామా దగ్గరనున్న నాయోతునకు రాగా దేవుని ఆత్మ అతని మీదకి వచ్చెను కనుక అతడు ప్రయాణము చేయించు రామా దగ్గరనున్న నాయోతును నాకు వచ్చు వరకు ప్రకటించుచుండెను. మరియు అతడు తన వస్త్రములను తీసివేసి ఆనాటి రాత్రింబవళ్ళు సమూయేలు ఎదుటనే ప్రకటించుచు పైబట్ట లేనివాడే పడి ఉండెను. అందువలన సౌలును ప్రవక్తలలోనున్నాడా అని సామెత పుట్టెను. దేవుడు ఈ చిన్ని వాక్యమును దీవించును గాక. ఆమేన్. 1వ సమూయేలు గ్రంథంలో నుండి 20వ అధ్యాయం చదువుకుంటున్నాం. పిమ్మట దావీదు రామాలోని నాయోతు నుండి పారిపోయి యోనాతాను నద్దకు వచ్చి, నేను ఏమి చేసి తిని? నేను చేసిన దోషమేమి? నా ప్రాణము తీయ వెదుకున్నట్లు నీ తండ్రి దృష్టికి నేను చేసిన పాపమేమని అడుగగా, యోనాతాను ఆ మాట నీవెన్నటికి అనుకొనవద్దు, నీవు చావవు. నాకు తెలియజేయకుండా నా తండ్రి చిన్న కార్యమే గాని పెద్ద కార్యమే గాని చేయడు. నా తండ్రి ఇదెందుకు నాకు మరుగు చేయుననగా, దావీదు నేను నీ దృష్టికి అనుకూలుడనను సంగతి నీ తండ్రి రూఢిగా తెలుసుకొని యోనాతానునకు చింత కలుగకుండుటకై ఇది అతనికి తెలుపుననుకొనుచున్నాడు. అయితే యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నిజముగా నాకును మరణమునకును అడుగు మాత్రమున్నదని ప్రమాణము చేయగా, యోనాతాను నీకేమి తోచునో దానినే నేను నీ ఎడల జరుపుదునెను. అందుకు దావీదు, రేపటి దినము అమావాస్య, అప్పుడు నేను తప్పక రాజుతో కూడా కూర్చొండి భోజనము చేయవలెను. అయితే ఎల్లుండి సాయంత్రము వరకు చేనులో దాగుటకు నాకు సెలవిమ్ము. ఇంతలో నీ తండ్రి నేను లేకపోవుట కనుగొనగా నీవు ఈ మాట చెప్పవలెను. దావీదు ఇంటి వారికి ఏటేటా బలి చెల్లించు మర్యాద కద్దు. కాబట్టి అతడు బెత్లెహేమును తన పట్టణమునకు పోవలెనని నన్ను బ్రతిమాలి నా యొద్ద సెలవు పుచ్చుకొనెను. అతడు మంచిదని సెలవిచ్చినెడలా నీ దాసుడైన నాకు క్షేమమే కలుగును. అతడు బహుగా కోపించినెడలా అతడు నాకు కీడు చేయ తాత్పర్యము గలవాడయ్యున్నాడని నీవు తెలుసుకొని నీ దాసుడనైన నాకు ఒక ఉపకారము చేయవలెను. ఏమనగా, యెహోవా పేరిట నీతో నిబంధన చేయుటకై నీవు నీ దాసుడనైన నన్ను రప్పించితివి. నా యందు దోషమేమైనా ఉండినేడిలా నీ తండ్రి యొద్దకు నన్నెందుకు తోడుకొని పోవుదువు? నీవే నన్ను చంపమని యోనాతాను వద్ద మనవి చేయగా, యోనాతాను ఆ మాట ఎన్నటికీ అనరాదు. నా తండ్రి నీకు కీడు చేయనుద్దేశము కలిగి ఉన్నాడని నాకు నిశ్చయమైతే నీతో తెలియజెప్పుదును కదా అని అనగా, దావీదు నీ తండ్రి నన్ను గూర్చి నీతో కఠినముగా మాటలాడినేడలా దాన్ని నాకు తెలియజేయువారెవరని యోనాతాను అడిగాను. అందుకు యోనాతాను, పొలములోనికి వెళ్ళుదుము రమ్మనగా ఇద్దరును పొలములోనికి పోయిరి. అప్పుడు యోనాతాను, ఇజ్రాయేలీయులకు దేవుడైన యెహోవా సాక్షి, రేపైనను ఎల్లుండైనను ఈ వేళప్పుడు నా తండ్రిని శోధింతును. అప్పుడు దావీదునకు క్షేమమౌనని నేను తెలుసుకుని నేడలా నేను ఆ వర్తమానము నీకు పంపక పోవుదునా? అయితే నా తండ్రి నీకు కీడు చేయనుద్దేశించుచున్నాడని నేను తెలుసుకొని నేడలా దాన్ని నీకు తెలియజేసి నీవు క్షేమముగా వెళ్ళినట్లు నిన్ను పంపి వేయనేడలా యెహోవా నాకు గొప్ప అపాయము కలుగజేయును గాక. యెహోవా నా తండ్రికి తోడుగా ఉండినట్లు నీకును తోడుగా ఉండునుగాక. అయితే నేను బ్రతికి ఉండినేడలా నీవు చావకుండా యెహోవా దయచూపునట్లుగా నీవు నాకు దయచూపకపోయినేడలానేమి? నేను చనిపోయినేడలా యెహోవా దావీదు శత్రువులను ఒకడైనా భూమి మీద నిలవకుండా నిర్మూలము చేసిన తరువాత నీవు నా సంతతి వారికి దయచూపకపోయినేడలానేమి? యెహోవా నిన్ను విసర్జించునుగాక. ఈలాగున యెహోవా దావీదు యొక్క శత్రువుల చేత దాన్ని విచారించినట్లుగా యోనాతాను దావీదు సంతతి వారిని బట్టి నిబంధన చేసెను. యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా ప్రేమించెను గనుక ఆ ప్రేమను బట్టి దావీదు చేత మరలా ప్రమాణము చేయించెను. మరియు యోనాతాను దావీదుతో ఇట్లనెను, రేపటి దినము అమావాస్య, నీ స్థలము ఖాళీగా కనబడును గదా.
నీవు 3 దినములు ఆగి ఈ పని జరుగుచుండగా నీవు దాగి ఉన్న స్థలమునకు త్వరగా వెళ్ళి ఏసెలు అను బండ దగ్గర నుండుము. గురి చూచి ప్రయోగించినట్టు నేను 3 బాణములను దాని ప్రక్కకు కొట్టి నీవు వెళ్ళి బాణములను వెదుకమని ఒక పనివానితో చెప్పుదును. బాణములు నీకు ఈ తట్టుననున్నవి పట్టుకుని రమ్మని నేను వానితో చెప్పినేడలా నీవు బయటికి రావచ్చును. యెహోవా జీవము తోడు, నీకు ఏ అపాయమును రాక క్షేమమే కలుగును. అయితే బాణములు నీకు అవతల నున్నవని నేను వానితో చెప్పినేడలా పారిపోమ్మని యెహోవా సెలవిచ్చుచున్నాడని తెలుసుకొని నీవు ప్రయాణమైపోవలను. అయితే మనమిద్దరము మాట్లాడిన సంగతిని జ్ఞాపకము చేసుకునుము. నీకును నాకును సర్వకాలము యెహోవాయే సాక్షి. కాబట్టి దావీదు పొలములో దాగుకొనెను. అమావాస్య వచ్చినప్పుడు రాజు భోజనము చేయి కూర్చుండగా మునుపటి వలనే రాజు గోడ దగ్గరనున్న స్థలమందు తన ఆసనము మీద కూర్చుని ఉండెను. యోనాతాను లేవగా అబ్నేరు సౌలు నద్ద కూర్చుండెను. అయితే దావీదు స్థలము ఖాళీగా నుండెను. అయినను అతనికి ఏదో ఒకటి సంభవించినందున అతడు అపవిత్రుడై యుండినేమో. అతడు అపవిత్రుడై యుండుట ఆవశ్యమని సౌలు అనుకొని ఆ దినమున ఏమీ అనలేదు. అయితే అమావాస్య పోయిన మరునాడు అనగా 2వ దినమున దావీదు స్థలములో ఎవడును లేకపోవుట చూచి సౌలు నిన్నయు నేడియు యెష్షై కుమారుడు భోజనమునకు రాకపోవుట ఏమని యోనాతానును అడగగా యోనాతాను దావీదు బెత్లెహేమునకు పోవలనని కోరి దయచేసి నన్ను పోనిమ్ము, పట్టణమందు మా ఇంటి వారు బలి అర్పింపబోచున్నారు, నీవును రావలనని నా సహోదరుడు నాకు ఆజ్ఞాపించెను గనుక నీ దృష్టికి నేను దయ పొందిన వాడనైతే నేను వెళ్ళి నా సహోదరులను దర్శించున్నట్లుగా నాకు సెలవిమ్మని బ్రతిమాలుకొని నా యొద్ద సెలవు తీసుకొనెను. అందు నిమిత్తమే అతడు రాజు భోజనపు బల్ల యొద్దకు రాలేదని సౌలుతో చెప్పగా సౌలు యోనాతాను మీద బహు కోపపడి అగడగొట్టు దాని కొడుక, నీకును నీ తల్లి మానమునకును సిగ్గు కలుగునట్లుగా నువ్వు యెష్షై కుమారుని స్వీకరించిన సంగతి నాకు తెలిసినది గదా. యెష్షై కుమారుడు భూమి మీద బ్రతుకునంత కాలము నీకైనను నీ రాజ్యమునకైనను స్థిరత కలుగదు గదా. కాబట్టి నీవు వర్తమానం పంపి అతనిని నా దగ్గరకు రప్పించుము. నిజముగా అతడు మరణమున కర్హుడని చెప్పెను. అంతటా యోనాతాను అతడెందుకు మరణశిక్ష నొందవలెను, అతడు ఏమి చేసినని సౌలునడుగగా సౌలు అతనిని పొడవవలెనని ఈట విసిరెను. అందుకు వలన అతని తండ్రి దావీదును చంపనుద్దేశము కలిగి ఉన్నాడని యోనాతాను తెలుసుకొని అత్యాగ్రహుడై బల్ల యొద్ద నుండి లేచి తన తండ్రి దావీదును అవమానపరిచినందున అతని నిమిత్తము దుఃఖక్రాంతుడై అమావాస్య పోయిన మరునాడు భోజనము చేయకుండెను. ఉదయమున యోనాతాను దావీదుతో నిర్ణయము చేసుకొనిన వేళకు ఒక పనివారిని పిలుచుకొని పొలములోనికి పోయెను. నీవు పరిగెత్తుకుని పోయి నేను వేయు బాణములను వెదుకమని ఆ పనివానితో అతడు చెప్పగా వాడు పరిగెత్తుచున్నప్పుడు అతడు ఒక బాణమును వాని అవతలకు వేసెను. అయితే వాడు యోనాతాను వేసిన బాణము ఉన్న చోటునకు వచ్చినప్పుడు యోనాతాను వాని వెనుక నుండి కేక వేసి బాణము నీ అవతలనున్నదని చెప్పి వాని వెనక నుండి కేక వేసి నీవు ఆలస్యము చేయక దబ్బున రమ్మనెను. యోనాతాను పనివాడు బాణములను కూర్చుకొని తన యజమానుని యొద్దకు వాటిని తీసుకొని వచ్చెను గాని సంగతి ఏమీ వానికి తెలియకయుండెను. యోనాతానునకును దావీదునకును మాత్రము ఆ సంగతి తెలిసి ఉండెను. యోనాతాను తన ఆయుధములను వాని చేతికిచ్చి వీటిని పట్టణమునకు తీసుకొని పొమ్మని చెప్పి వాణ్ణి పంపివేశెను. వాడు వెళ్ళిపోయిన వెంటనే దావీదు దక్షిణపు దిక్కు నుండి బయటకు వచ్చి 3 మారులు సాష్టాంగ నమస్కారము చేసిన తరువాత వారు ఒకరినొకరు ముద్దు పెట్టుకొనుచు ఏడ్చుచుండిరి. ఇలా గుండగా దావీదు మరింత బిగ్గరగా ఏడ్చెను. అంతటా యోనాతాను యెహోవా నీకును నాకును మధ్యను నీ సంతతికిని నా సంతతికిని మధ్యను ఎన్నటెన్నటికి సాక్షిగా నుండునుగాక. మనమిద్దరము యెహోవా నామమును బట్టి ప్రమాణము చేసుకుని ఉన్నాము గనుక మనస్సులో నెమ్మది కలిగి పొమ్మని దావీదుతో చెప్పగా దావీదు లేచి వెళ్ళిపోయాను. యోనాతానును పట్టణమునకు తిరిగి వచ్చెను. దేవుడు ఈ చిన్ని వాక్యమును దీవించునుగాక. ఆమేన్.
ఈ బైబిల్ రీడింగ్ అనేది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే లైక్, సబ్స్క్రైబ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ వస్తున్న బైబిల్ ఛానల్ అభివృద్ధి చెందడానికి చాలా ప్లస్ అవుతుంది. ప్లీజ్ గమనించగలరని కోరుకుంటున్నాను. దేవుడు మనందరికీ తోడేండునుగాక. ఆమేన్.